నా జీవితం అంతా రాత్రి అయిపోయింది దేవా అని బాధపడుతున్నావేమో, నీ లోపల వెలుగు కలిగించే పగలైన క్రీస్తు నీ లోపలే ఉన్నాడని గ్రహిస్తే చాలు. మనకు మన పేరు మన ప్రతిష్ట అందరికీ తెలియాలని పరిగెడుతున్నామేమో, కానీ సమూయేలు అనే ఒక వ్యక్తి వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, యూట్యూబ్ లేని కాలంలో దేవాలయంలో సేవ చేస్తే ఆయన పేరుని ఆ దేశం అంతటికీ ప్రచారం చేసిన ఆ దేవుడు ఈ రోజు నీతో నడుస్తున్నానని మనం గ్రహిస్తే చాలు. నా బిడ్డ భవిష్యత్తు రేపు ఏమైపోద్దో అని మనం ఆలోచిస్తున్నాం. భవిష్యత్తు ఏమైపోద్దని కాదు, నిన్ను నడిపించిన దేవుడు నీ బిడ్డను కూడా నడిపిస్తాడని గ్రహిస్తే చాలు. ఎక్కడికో పరిగెడుతూ ఉంటాం, ఏదో చేసేయాలని ఆరాట పడుతూ ఉంటాం, ఎవరైనా వెళ్ళిపోతే బాధపడుతూ ఉంటాం. వెళ్ళిపోయిన వాళ్ళని గురించి మనకెందుకు, ఉన్న ఇక్కడున్న ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దెబోరాలుగా దేవుడు లేపుతున్నందుకై సంతోషపడదాం. ఒక్కొక్క మనిషిని దేవుడు దావీదుగా లేపబోతున్నందుకై సంతోషపడదాం. ఒక్కొక్క మనిషిని దేవుడు ఒక ప్రవక్తగా లేపబోతున్నందుకై సంతోషపడదాం. హల్లెలూయా. ఈ రోజు నిన్ను నన్ను దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? లేని దాని కోసం ప్రయాసపడద్దు, నీలో ఉన్న